ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాగానే వినిపిస్తోందా? ఓకే. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్పాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాజ్జైరన్వితం సులపాణినం జ్వలంతం పింగళజటం శిఖాముద్యోతధారిణం వృషస్కంధసమారూఢం ఉమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువం అక్షరం అవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్. ఇది శ్రీ రుద్రధ్యానం. ఇది 5 శ్లోకాలు. ఇది అంటే ఆ పరమాత్మ, రుద్ర పరమాత్మ, శివ పరమాత్మ శుద్ధ స్ఫటికంలాగా ఉంటాడట, ప్రకాశిస్తుంటాడట. అంటే నిర్గుణుడు కదా, నిరాకారము నిర్గుణుడు కదా. 3 కళ్ళు, 5 ముఖాలు, 10 భుజాలు కలవానిగా, మనం సర్పాభరణాలతో అలంకరించబడినటువంటి వాడిగా, నీలకంఠం కలిగినటువంటి వాడిగా, తల మీద ఏంటంటే చంద్రవంక కలిగినటువంటి వాడుగా, ఇలా వ్యాఘ్ర చర్మాన్ని ఉత్తరీయంగా ధరించినటువంటి వాడిగా, హస్తంలో ఒక చేతిలో కమండలువు, ఇంకో చేతిలో జపమాల, అభయాన్ని వరదానాన్ని తెలిపేటటువంటి హస్తముద్రలు, ఇవన్నీ ఉన్నట్లుగా మనం ప్రార్థించాలట ఆ రుద్ర పరమాత్మను. జడలు పైకి ఎత్తి కట్టబడినటువంటి శిఖ కలిగి ఉన్నాడట పరమాత్మ. నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్థంలో ఉమాదేవిని ధరించి అమృతంతో తడిసినటువంటి వాడిగా మనం భావించాలట. ఎప్పుడు హర్షంతో ఉంటాడట ఆయన. దివ్య భోగాలు కలిగి దిగ్దేవతలతో కలిసి సురాసురుల నమస్కారాలు అందుకుంటూ ఉన్నటువంటి వాడిగా, నిత్యుడిగా, శాశ్వతుడిగా, నిర్మలుడిగా అంటే శుద్ధుడిగా, సర్వవ్యాపి అయినటువంటి ఈశానుడిగా, సర్వేశ్వరుడిగా, సర్వజ్ఞుడిగా, సర్వేశ్వరుడిగా, సకల జగద్రూపుడిగా రుద్రుడిని భావించి ధ్యానించాలి అని ఈ రుద్రధ్యానం చెప్పారు, మహాన్యాసంలో చెప్పారు. ఇది మామూలుగా అభిషేకం చేసేటప్పుడు మహాన్యాసం అప్పుడు ఇది తప్పకుండా ఇది చదువుతారు. ఓకే, మనం ఇవాటి నుంచి కొన్ని రోజుల పాటు, ఎన్ని రోజులో చూసుకుందాం తర్వాత మన ఓపిక, మనం రుద్రాధ్యాయాన్ని చెప్పుకుందాం. దీన్నే శతరుద్రీయం అని కూడా అంటారు. ఇదే రుద్ర నమకం చమకం కూడా. ఇంతకీ ఏమిటిది అంటే, అసలు ఈశ్వర వైభవం ఎక్కడ వ్యక్తమయ్యింది అని ప్రశ్న వస్తే, ఎక్కడో ఏమిటి, ఈ చరాచర ప్రకృతి అంతా కూడా, ది హోల్ క్రియేషన్, ఇదంతా కూడా ఈశ్వర వైభవం గాక ఇంకేమిటి నాయనా అని చెప్పేసి జవాబు వస్తుంది. ది హోల్ క్రియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఈశ్వర వైభవం. వ్యక్తంగా అవ్యక్తంగా ఉన్నటువంటి ఈ ఈశ్వర వైభవం అంతా వ్యక్తంగాను అవ్యక్తంగాను చరాచర ప్రకృతి రూపంగా ఉన్నటువంటి ఈ ఈశ్వర వైభవం అంతా మనకు ప్రకృతిలో కనిపించినా కూడా అక్షర రూపంలో వర్ణించబడినటువంటిది మాత్రం వేదంలోనే అంటారు పెద్దలు. వేదంలో కూడా ఎక్కడంటే రుద్ర నమకంలో, రుద్ర భాష్యంలో. దీనికే రుద్ర భాష్యం అని కూడా పేరు, ఈ రుద్ర నమకానికి. పరమేశ్వరుడి యొక్క
మనకు శబ్దము అర్థం అని రెండు ఉన్నాయి. ఇది యజుర్వేదం. యజుర్వేదం పరమేశ్వరుడి యొక్క అర్ధస్వరూపం ఏంటంటే ఈ చరాచర ప్రకృతి అంతా అయితే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం వ్యక్తంగా అవ్యక్తంగా ఉన్నటువంటి ఈశ్వర వైభవం అంతా ప్రకృతిలోనే ఉంది అని చెప్పేసి. పరమేశ్వరుడి యొక్క ఈ అర్ధస్వరూపం అంతా ఈ చరాచర ప్రకృతి అయితే, దాని పరమేశ్వరుడి యొక్క శబ్దస్వరూపం మాత్రం వేదం అని చెప్పేసి అంటుంది శాస్త్రం. వేదం శబ్దము ఈ చరాచర ప్రకృతి ఏంటంటే అర్థం. మనకు తెలుసు వేదంలో 3 కాండాలు ఉన్నాయి: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. రుద్రం ఈ కర్మకాండలో ఒక భాగంగా వస్తుంది. యజుర్వేదంలో మధ్యలో, కరెక్ట్గా మధ్యలో అంటే కర్మకాండ. జ్ఞానకాండ అంటే చివర, జ్ఞానకాండలో కాదు కర్మకాండలో భాగంగా వస్తుంది రుద్రం. సార్ ఇప్పుడు వేదంలో 4 భాగాలు కదా? 3 భాగాలు. అంటే ఇప్పుడు ఒకటి మంత్ర భాగం, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇంకొకటి ఏదో ఉంటుంది కదా? అది ఉపనిషత్తులు. ముందర సంహితలు, సంహిత, తర్వాత బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు. అంటే ఇదేంటంటే అది చెప్పినటువంటి ఏ విధంగా చెప్పారు అనే దాన్ని బట్టి ఆ భాగాలవి ఏ విధంగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మంత్రం ఏంటంటే ఒక విషయాన్ని సూక్ష్మంగా వివరించి చెప్పిన దాన్ని మంత్రం అంటారు. దాన్ని బాగా వివరించి చెప్తే దాన్ని బ్రాహ్మణం అంటారు. కాబట్టి ఆ డివిజన్ కాదు ఇక్కడ కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. అరణ్యకాలంటే ఇప్పుడు మనకి 4 వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నాయి. వానప్రస్థాశ్రమంలో అడవికి పోయి ఆ పరమాత్మను ఉపాసించేటటువంటి వాళ్ళు ఎటువంటి విధి నియమాలు పాటించాలి అనేటటువంటి దాన్ని బాగా డీటెయిల్డ్గా చెప్పేదేదో అది అరణ్యకం. యాక్చువల్గా అక్కడ ఉపాసన, దాంట్లో అరణ్యకాల్లో ఎక్కువగా ఉపాసన ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్రాలు సంహితాల్లో కూడా ఉపాసన ఉంటుంది, కర్మకాండ ఉంటుంది. ఐఎమ్ సారీ, మంత్ర సంహిత అండ్ దెన్ బ్రాహ్మణాలు ఏమిటంటే యాక్చువల్గా మంత్రంలో చెప్పినటువంటి దాన్ని బాగా వివరించి చెప్పేటటువంటిది బ్రాహ్మణం. అంటే దాంట్లో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ టు బి డన్, ఎగ్జాక్ట్ రిచువల్ పద్ధతి ఏమిటి, దాంట్లో ఏ దేవతను ఏ విధంగా పూజించాలి, అది చేసి ఇంతకుముందు ఎవరెవరు ఎలాంటి ఫలాన్ని పొందారు, ఎపిసోడ్స్ ఉంటాయి కదా, కథలు, అవన్నీ కూడా బ్రాహ్మణాలు వస్తాయి. సో దాట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది కర్మకాండ ఆర్ ఉపాసనాకాండ ఈజ్ మోర్ హైలైటెడ్ ఇన్ దట్ బ్రాహ్మణ భాగం. ఇప్పుడు మంత్రం కానీ సంహితం కానీ రెండు ఒకటేనా? సంహిత అంటే గ్రూప్ ఆఫ్ మంత్రాస్ ఇస్ కాల్డ్ యాజ్ సంహిత. యాక్చువల్గా దాన్ని మంత్ర సంహిత అంటారు. మంత్రం అంటే మనకు తెలుసు, మననాత్ త్రాయతే ఇది మంత్ర. యాక్చువల్గా ఈ మంత్రం కర్మకాండకు సంబంధించిందైనా ఉండొచ్చు, ఉపాసనకు సంబంధించి అయినా ఉండొచ్చు, జ్ఞానకాండకు సంబంధించి అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఈశావాస్యోపనిషత్తులో ఆ మంత్రాలు ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు అని చెప్పేటటువంటిది ఇట్స్ కాల్డ్ మంత్రవర్ణం. కానీ అది జ్ఞానకాండకు సంబంధించినటువంటి మంత్రవర్ణం. సో అదేవిధంగా కర్మకాండకు ఉపాసనాకాండకు సంబంధించినటువంటి మంత్రవర్ణాలు ఉంటాయి. సో మంత్రము బ్రాహ్మణము అనేటటువంటిది ఏంటంటే ది వే ఇన్ విచ్ ది థింగ్ ఈజ్ టోల్డ్ అనేటటువంటి దాని మీద డిపెండ్ అయినటువంటిది. బట్ దాంట్లో ఉండేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. దట్ వే ఆ డివిజన్ ఆ విధంగా ఉంటుంది. అరణ్యకం అనేటటువంటిది మామూలుగా ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి వాళ్ళంతా అరణ్యానికి వెళ్ళారు విదురుడితో సహా. అక్కడ వాళ్ళు ఎటువంటి విధానాలు పాటించాలి, ఏ విధంగా ఉపాసన చేయాలి, ఇలా చెప్పినటువంటిది అరణ్యకం. అరణ్యాల్లో చెప్పారు కాబట్టి అరణ్యాల్లో నివసించేటటువంటి వాళ్ళకి
ఒక ఆశ్రమ జీవితం ఏ విధంగా ఉండాలి అంటే అది గృహస్థ జీవితం కాదు, పూర్తి సన్యాసి జీవితమూ కాదు. కానీ గృహస్థ జీవితం అంటే ఎటువంటి బాధరబందీ లేకుండా పరమాత్మను ఉపాసించేటటువంటి విధానం, దాంట్లో నియమాలు ఏమిటి, నియమాలు ఏమిటి అనేటటువంటిది చెప్పేది అరణ్యకం. దట్ వే. సో ఇక్కడ వేదంలో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం 3 కాండాలు ఉన్నాయి. కర్మకాండ, ఉపాసనాకాండ అండ్ జ్ఞానకాండ అని. రుద్రం యాక్చువల్గా కర్మకాండలో ఒక భాగంగా వస్తుంది. యజుర్వేదంలో కర్మకాండలో ఒక భాగంగా వస్తుంది. అయినా కూడా ఉపాసనకు, భక్తికి, జ్ఞానకాండకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా రుద్రంలో ఉన్నాయని పెద్దలు చెప్తారు. అంటే ఉపాసన, భక్తి, జ్ఞానకాండ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి అన్ని విషయాలు అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ ఈ 3 యొక్క కలబోత అని అనుకోవచ్చు యాక్చువల్గా రుద్రం. ఇప్పుడు మనం దీని యొక్క ఇంపార్టెన్స్ మనం కాస్త చెప్పుకొని ఆ తర్వాత వీళ్ళు ఎంటర్ ఇంటూ ది రుద్రం నమ్మకం ప్రాపర్. మనకు అఫ్కోర్స్ ఇది ఒక రోజు పట్టొచ్చేమో. ఈ రుద్ర నమ్మక మంత్రాలంతా కూడా శివస్వరూపమే. అందుకని శివుడిని స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో రుద్ర నమక మంత్రాల వైభవాన్ని స్మరించినా కూడా అంతే పుణ్యం లభిస్తుందని పెద్దలు అంటారు. ఈ రుద్ర నమకం మనకు తెలుసు, ఋగ్వేదం, యజుర్వేదం ఈ విధంగా ఉన్నాయని, సామవేదము, అథర్వణ వేదం అని. ఈ 2వ వేదమైనటువంటి ఈ యజుర్వేదంలో యాక్చువల్గా దాన్ని వేదాలకు హృదయ స్థానంలో ఉంది యజుర్వేదం అంటారు. యజుర్వేదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ అప్పయ్య దీక్షితుల వారని చెప్పేసి ఆయన కంచి మఠంలో ఉండేవాళ్ళు. ఆయన అంటారన్నమాట, వేదాలలో యజుశాఖాధ్యాయి అయినటువంటి వాడు చాలా గొప్పవాడు, వాడికి ఎంతో పుణ్యవశాత్తు వాడు యజుశాఖలో పుట్టాడు. యజుశాఖ అయ్యుండి వాడు తెలుగుదేశంలో పుట్టడం ఇంకా గొప్ప. తెలుగుదేశంలో పుట్టి యజుశాఖాధ్యాయి అయి ఉండి ఈ విధంగా రుద్ర నమ్మకాన్ని పఠించేటటువంటి అవకాశం కనుక వాడికి దొరికితే వాడు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి బాపతు అని చెప్పేసి అంటారు. అప్పయ్య దీక్షితుల వారు, శ్రీమద్ అప్పయ్య దీక్షితుల వారిని కంచి మఠంలో ఉండేటటువంటి ఒక మహానుభావుడు ఆయన. అలాగే ఉన్నారు ఆయన. యజుర్వేదంలో నిష్ణాతుడు. అంతేకాకుండా ఊరికే పుట్టడం కాదు, రుద్ర నమ్మకాన్ని, చమకాన్ని, ముఖ్యంగా రుద్ర నమ్మకాన్ని బాగా పారాయణం చేయాలి. 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే వాడంత ధన్యుడు ఇంకెవరున్నారు అని చెప్పేసి అంటారు ఆయన. కారణం ఏమిటంటే దానికి ఒక కారణం ఉంటుంది. మన తెలుగుదేశంలో 90 పీపుల్ అంటే మీకు తెలియకపోవచ్చు, మీ యొక్క శాఖ, మీ యొక్క పూర్వీకులు ఏ వేదాన్ని అభ్యసించేవాళ్ళో, కానీ పాతకాలంలో ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వేదాన్ని వాళ్ళు అనుష్ఠానం చేసేటటువంటి వాళ్ళు. అంటే ఇంకేం లేదు, దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేవాడు. దట్ ఇస్ వాట్ ఐ మీన్. అందరూ కూడా ఎస్ మీకు తెలియకపోవచ్చు, యూ మే నాట్ నో ఇట్, బట్ మీ పూర్వీకులైనా మా పూర్వీకులైనా కూడా ఏదో కొన్ని ఒక నియమాలు పాటించేవాళ్ళు కదా. ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపారంటే ఆ నియమాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దే హ్యావ్ కమ్ ఫ్రమ్ సమ్ వేద ఆర్ ది అదర్. ఆ వేదం తమిళనాడులో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ ఫాలోయర్స్ ఆఫ్ సామవేదం. వైరస్ అండ్ ఆల్సో ఋగ్వేదం, ఆ 2 వేదాలు అక్కడ. వైరస్ ఇన్ ఆంధ్రదేశ, ఇన్ తెలుగుదేశం, ఇదర్ ఈస్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, యజుశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు 90% ఉన్నారట. అందుకని ఆయన ఏమన్నారంటే ఆయన అప్పయ్య దీక్షితుల వారు తెలుగుదేశంలో పుట్టడం, యజుశాఖాధ్యాయి కావడం, ఆ లైన్లో ఉండడం, అంతేకాకుండా ఆ రుద్ర నమ్మకాన్ని, చమకాన్ని బాగా అధ్యయనం చేసి పారాయణ చేయడం, అంతకుమించి ఇంకా ధన్యత ఏముంది అని చెప్పేసి అంటారు ఆయన ఒక చోట. చాలా గ్రేట్ మ్యాన్ ఆయన, మంచి ఆయన శివభక్తుడు ఆయన.
వేదాంతే, బట్ అట్ ది సేమ్ టైం శివభక్తుడు. ఎనీవే, ఈ ఈ యజుర్వేదంలో వేదాలకు మంచి ఇంపార్టెన్స్, వేదాల్లో యజుర్వేదానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ యజుర్వేదంలో హృదయ స్థానంలో, అంటే ఆల్మోస్ట్ ఇన్ ది మిడిల్, చతుర్థ కాండంలో, కాండం అంటే చాప్టర్ అనుకోండి, 4th చాప్టర్లో పంచమ ప్రపాఠకంలో, అంటే ప్రపాఠకం అంటే సబ్ చాప్టర్, 4th చాప్టర్లో 5th సబ్ చాప్టర్లో ఉంది యాక్చువల్గా ఈ రుద్ర నమ్మకం అనేటటువంటిది. దీంట్లో మొత్తం రుద్ర నమ్మకాల్లో 11 అనువాకాలు ఉన్నాయి. సో దీన్నే 11 అనువాకాలు ఉన్నాయి కాబట్టి డిస్టర్బెన్స్ ఏంటంటే, ఏం పర్వాలేదు చెప్పండి. ఏంటంటే కృష్ణ యజుర్వేదము ఉంటాయి కదా, అది కూడా మనం చెప్పుకుందాం, ఓకే ఓకే, అది కూడా చెప్పుకుందాం. విల్ కమ్ టు దట్ ఆల్సో. బ్రహ్మాండం. ఈ రుద్ర నమ్మకంలో 11 అనువాకాలు ఉంటాయి. అదేవిధంగా రుద్ర చమకంలో కూడా 11 అనువాకాలు ఉంటాయి. 11 అనువాకాలతో కూడుకున్నటువంటిది కాబట్టి దీన్ని రుద్ర ఏకాదశి లేకపోతే శతరుద్రీయం అని చెప్పేసి అని కూడా దీన్ని వ్యవహరిస్తారు. ఓకే, మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ వేశారు, అసలు ఏమిటి కృష్ణ యజుర్వేదం ఏమిటి, శుక్ల యజుర్వేదం ఏమిటి అని చెప్పేసి అని. 2 ఉన్నాయి, యజుశాఖ యజుర్వేదంలో శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం అని. దీనికి వైశంపాయన మహర్షి ఆయన ఏం చేశాడంటే, వ్యాస మహర్షుల వారు తాను దాన్ని ఎడిట్ చేసినటువంటి వేదాన్నంతా కూడా 4 వేదాలుగా ఆయన ఎడిట్ చేసిన తర్వాత ఆయన he has taught it to 4 disciples. 4 డిసైడ్ చేశాడు. ఋగ్వేదాన్ని ఏంటంటే పైల మహర్షికి ఎడిక్టేట్ చేశాడు. యజుర్వేదం ఏంటంటే వైశంపాయనుడికి చెప్పాడు. సామవేదం అంటే జైమిని మహర్షికి చెప్పాడు. అధర్వణ వేదం ఏంటంటే సుమంతుడికి చెప్పాడు. అండ్ దెన్ పురాణాలన్నీ కూడా సూత మహర్షికి చెప్పాడు. సో ఈ యజుర్వేదాన్ని బాగా నేర్చుకుంది ఎవరు? వైశంపాయన మహర్షి. ఈ వైశంపాయన మహర్షి దగ్గరికి ఈ యాజ్ఞవల్క్య మహర్షి వచ్చాడట. యాజ్ఞవల్క్య మహర్షి వచ్చి ఆయన దగ్గర యజుర్వేదాన్ని బాగా నేర్చుకున్నాడట. బట్ ఫర్ సమ్ రీజన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఈ గురువుకు శిష్యుడికి చిన్న పేచీ వచ్చింది. మేబీ సమ్ ఎగోస్ డెవలప్డ్ అమంగ్ దోస్ 2. దాంతో ఆయనకి గురువు గారికి, ఆ వైశంపాయన మహర్షికి యాజ్ఞవల్క్య మహర్షి మీద కోపం వచ్చిందట. టెట్ నా దగ్గర నుంచి నేర్చుకొని నన్నే ధిక్కరిస్తావా నువ్వు అని చెప్పేసి అని ధిక్కరించేసి, నేను అంటే ఊరికే కథగా ఏం చెప్తారంటే, నేను నా దగ్గర నుంచి నేర్చుకున్నదంతా నువ్వు కక్కేయి అన్నాడని. ఏంటంటే ఓకే సార్ అని చెప్పేసి మొత్తం కక్కేశాడని. ఆ కక్కేసినటువంటి ఆ యజుర్వేదాన్ని కాస్త ఏవో కొన్ని తిత్తిరి అనేటటువంటి పిట్టలు కొన్ని అవి తినేసి అవి బాగా నిష్ణాతులైనాయని ఒక కథ చెప్తాను. బట్ వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్, నేను చెప్పిన దాన్నంతా కక్కేసేయి అంటే అర్థం ఏంటంటే, ఇక నుంచి నేను చెప్పింది నువ్వు వాడడానికి వీల్లేదు అని ఒక ఆంక్ష పెట్టేశాడు. అది అర్థం దానికి. ఇక నుంచి నేను చెప్పినటువంటి దానిని నువ్వు యూ షుడ్ నాట్ యూజ్ ఇట్ అట్ ఆల్, యూ హ్యావ్ టు ఫర్గెట్ అబౌట్ ఇట్ అని అర్థం అని నేను అర్థం చేసుకుంటున్నా. సో ఆ తర్వాత మరి హౌ అబౌట్ ఈయన యాజ్ఞవల్క్య మహర్షి, ఆయన కూడా ఒక మహర్షి కదా, ఆయన కూడా వేదాధ్యయన పరాయణంలో ఉన్నటువంటి వాడు కదా. ఆయన ఏం చేశాడంటే, వైశంపాయన మహర్షి దగ్గర నుంచి వచ్చిన తర్వాత, ఆయన చేత తిరస్కరింపబడి వచ్చిన తర్వాత, హీ డిడ్ ఏ పెనాన్స్డ్ వర్డ్ సూర్యదేవ. సూర్యుని గురించి ఘోర తపస్సు చేశాడట ఆయన. సూర్యుడు ఏంటంటే హీ ఈజ్ సపోజ్ టు బి ఏ సర్వజ్ఞ, సాక్షాత్తు ఆ పరమాత్మకు రెప్లికా ఆయన. ఆయనకు తెలియనటువంటిది ఏం లేదు. ఆయన ప్రత్యక్షమై నీకేం కావాలా అని అడిగితే, స్వామి నాకు వేదాన్ని నేర్పండి అంటే ఆయన యజుర్వేదాన్ని నేర్పాడట. ఎవరు? సూర్య భగవానుడు ఈ యాజ్ఞవల్క్య మహర్షికి. యాజ్ఞవల్కుడు సామాన్యుడు కాదు, ఆయన జనక మహారాజు గారికి గురువు గారు. సో ఆయనకు ఈ యజుర్వేదాన్ని నేర్పాడట. అంటే శుక్ల అంటే వైట్ అని అర్థం,
అంటే తన యొక్క వైట్గా ఉండేటటువంటి తన కిరణాల ప్రసారం ద్వారా యాజ్ఞవల్క్య మహర్షికి సాక్షాత్తు శివస్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవానుడే నేర్పాడు కాబట్టి, అక్కడి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి, దట్ యజుర్వేద విచ్ యాజ్ఞవల్క్య మహర్షి హ్యాస్ లెర్న్డ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ శుక్ల యజుర్వేదం. శుక్ల మీన్స్ వైట్. సూర్యుడు చెప్పాడు. శుక్ల అంటే వైట్. అది. సో ఆ శుక్ల యజుర్వేదంలో ఉండేటటువంటి మంత్రాల భాగాలంతా కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ వాజసనేయ సంహిత. వాజసనేయ అంటే వాజి అంటే గుర్రం. సూర్య భగవానుడు ఏంటంటే తన అశ్వాల మీద వచ్చి ఈ యొక్క యాజ్ఞవల్క్య మహర్షికి అది అనుగ్రహించాడు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాజసనేయ సంహిత. వాజి అంటే గుర్రం కాబట్టి. అంటే వాజి అంటే ఎంతో స్పీడ్గా వెళ్ళగలిగేవి ఏమిటో వాటిని వాజి అంటారు. అశ్వము అన్నా కూడా అంతే. ఆ శ్వము యు ఆర్ రైట్. అసలు అశ్వ అంటే ఏంటంటే ఒక్క క్షణంలో అక్కడ ఉండవు, ఇంకో చోటికి వెళ్తాయని అర్థం. అంత స్పీడ్ కలిగినటువంటివి అర్థం. అందుకని అలా స్పీడ్గా వెళ్ళగలిగేటటువంటి జంతువులకి అశ్వం అని పేరు పెట్టారు. సప్తాశ్వరధారూఢ అంటే ఏమిటంటే తెల్లనైనటువంటి తన కిరణాల యొక్క ప్రసారం ద్వారా, ఆ రేడియేషన్ ద్వారాను వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడు ఆ టెక్నాలజీ ఏముందో మనకు తెలియదు, సూర్య భగవానుడు ఈ యొక్క యాజ్ఞవల్క్య మహర్షికి ఆ యొక్క యజుర్వేదాన్నంతా కూడా, యజుర్వేద మంత్ర సంహితనంతా కూడా నేర్పాడు. కాబట్టి వాజసనేయ సంహిత అంటారు ఆ యొక్క శుక్ల యజుర్వేదంలో ఉండేటటువంటి మంత్రభాగాన్నంతా కూడా, మంత్రాల సమూహాన్ని. ఓకే. అండ్ ది రెస్ట్ ఆఫ్ ఇట్ అంటే ఆయన వదిలేసినటువంటిది, నేను చెప్పినటువంటిది నాకే వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు కదా ఆయన వైశంపాయన మహర్షి. ఆ వదిలేసి వెళ్ళిపోయిందంతా కూడా ఇట్ ఈస్ నోన్ యాజ్ అ కృష్ణ యజుర్వేదం అంటారు. కృష్ణ యజుర్వేదం అని. అండ్ ఇక్కడ ఏమిటంటే దిస్ కృష్ణ యజుర్వేదం, దిస్ ఈజ్ మోస్ట్లీ ప్రివాలెంట్ ఇన్ సౌత్ ఇండియా, వైరస్ దిస్ శుక్ల యజుర్వేదం ఇట్ ఈస్ మోస్ట్లీ ప్రివాలెంట్ ఇన్ నార్త్ ఇండియా. అది మనకి. ఒకసారి సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఒక క్వశ్చన్ వేశారు. ఏమిటి స్వామి, సేమ్ యజుర్వేదం, సేమ్ మంత్రాలు, మనకేందంటే ఇక్కడేందంటే మన బ్రాహ్మలు, కోనసీమ బ్రాహ్మలు ఒక విధంగా పలుకుతారు, నార్త్ ఇండియాలో వాళ్ళు ఏమిటో సరిగ్గా ఉంటుంది ఏంటి వాళ్ళకి సరిగ్గా పలకలేరా ఏమిటి అని అడిగితే ఆయన ఎలా సమర్థించాడంటే, నాయన మంత్రాలు ఒకటే కానీ అవి అన్నీ కూడా నార్త్ ఇండియాలో ప్రివాలెంట్గా ఉన్నటువంటి శుక్ల యజుర్వేదంలోవి, అక్కడ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలన్నీ ఆ విధంగా ఉంటాయి, ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది, కానీ అందుకని నార్త్ ఇండియన్ పండిట్స్ను తప్పు పట్టడానికి వీలు లేదు అని ఆయన అలా సమర్థించాడు. ఎనీవే, వాస్తవం ఏంటి? వాస్తవం నేను అనుకుంటేది వాళ్ళు సరిగ్గా పలకలేరు. చూస్తే అవును, కొంచెం నంగిగా మాట్లాడినట్టుగా ఉంటుంది, మనోళ్ళు చెప్పినట్టుగా ఉంటుంది. నార్త్లో ఎవరో కొద్ది మంది తప్పితే కొంతమంది పలికే మంచివాళ్ళు ఉన్నారు యాక్చువల్గా, కానీ ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళకి తురకల అలవాట్లు బాగా వచ్చేసాయి. ఓవర్ ఏ 1000 years ఆఫ్ బానిసత్వంలో తురకల అలవాట్లు బాగా ఎక్కువ వచ్చేసి వాళ్ళకి నాలుకలు కాస్త ముద్దుబారిపోయినాయేమో అని నాకు అనిపిస్తుంది. అందుకని మన వాళ్ళు యాక్చువల్గా కొన్ని నియమాలు పాటిస్తారండి, యాక్చువల్గా పాటించాలా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, వేద పారాయణం చేసేటటువంటి వాడు ఈ తవలపాకులు అవి వేసుకోకూడదండి. ఒక్కలు తవలపాకులు ఇవన్నీ వేసుకోకూడదండి. వేసుకుంటే ఏంటంటే నాలుక ఏంటంటే బాగా మొద్దుబారిపోతుంది. మొద్దుబారిపోతే ఏంటంటే ఆ స్వరాలు ఎలా వలుగుతాయి? ఏదో వలుగుతారు కానీ సరిగ్గా రాదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ నాకు ఈ తమలపాకుల అలవాటు బాగా ఎక్కువగా ఉండేది యాక్చువల్గా, నేను పర్సనల్ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు. బట్ వెన్ ఐ జాయిన్డ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ ఇబ్రహీం మహల్, ఐ స్టాప్ టేకింగ్ ఆల్ టొబాకో అండ్ టొబాకో ప్రాడక్ట్స్ ఫర్ ది సింపుల్ రీజన్, ఎవ్రీ సిలబుల్ కమింగ్ ఫ్రమ్ మై మౌత్ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. అది ఏంటంటే ఎవ్రీ మాట కూడా ఒక మంత్రంలాగా ఉండాలి కదా.
దాంతో నేను ఇంక అప్పటి నుంచి ఇంకా తమలపాకులు ఇదంతా ఒక్కపడి అంతా మానేశా. అంటే ఎవరి దిస్ థింగ్ వాళ్ళది కనుక్కోండి చెప్తున్నా. అసలు ఇట్ ఈస్ నెససరీ యాక్చువల్గా. ముఖ్యంగా ఈ పారాయణ చేసే వాళ్ళకి వాళ్ళు కొన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఎనీవే, ఇప్పుడు కృష్ణ యజుర్వేదం వైశంపాయనుడు ఏదైతే యాజ్ఞవల్క్య మహర్షికి చెప్పినారో అది కృష్ణ యజుర్వేదం. రెండు రకాలు కృష్ణ యజుర్వేదం. అది సూర్యుడి దగ్గర నేర్చుకున్నది ఏమో శుక్ల యజుర్వేదం. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ వాజసనేయ సంహిత. సూర్యుడి దగ్గర నేర్చుకుంది శుక్ల యజుర్వేదం. ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ఉన్నాయి కదా, అవి దాంట్లో నుంచి రెండింటిలో నుంచి వచ్చినాయి కదా. ఎస్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈశావాస్యోపనిషత్తు అది శుక్ల యజుర్వేదం వాజసనేయ సంహితలోది. వైరస్ తైత్తిరీయ ఉపనిషత్తు తైత్తిరీయ సంహితలోది కాబట్టి అది కృష్ణ యజుర్వేదంలోది. అట్లా మనకి తేడా కనిపిస్తుంది. ఒక బుక్ అనుకుంటే దాంట్లో రెండు పార్ట్లుగా ఉంటాయి అనుకోవాలి అంతే. అదొక బుక్, ఇదొక బుక్, రెండు డిఫరెంట్ బుక్స్. అది మనకి ఈ తైత్తిరీయ అరణ్యకం ఏమిటంటే కృష్ణ యజుర్వేదంలోది, బృహదారణ్యకం ఏంటంటే శుక్ల యజుర్వేదంలోది. అంటే బృహదారణ్యక ఉపనిషత్తు శుక్ల యజుర్వేదంలోది. తైత్తిరీయ అరణ్యకం తైత్తిరీయ ఉపనిషత్తు అదేమో కృష్ణ యజుర్వేదంలోది. ఈశావాస్య ఉపనిషత్తు కూడా ఇట్ ఈస్ ఫ్రమ్ శుక్ల యజుర్వేదం వాజసనేయ సంహిత. సో అలా మనం అర్థం చేసుకోవాలి. సో వెరసి ఈ 11 అనువాకాలతో కూడుకున్నటువంటిది కాబట్టి దీన్ని రుద్ర ఏకాదశిని అని చెప్పేసి అని అంటారు. సంహిత అనే దగ్గర మనం బ్రహ్మ సంహిత అంటే అదేంటి? సంహిత అంటే ఏదైనా సరే కొన్ని మంత్రాల యొక్క గ్రూపు అని అర్థం చేసుకోవాలి. అంతే. బ్రహ్మసూత్రాలు అంటే ఏమైనా కొన్ని మంత్రాల యొక్క గ్రూపును మనం సంహిత అనుకోవాలి. బ్రహ్మ సంహిత నుండి వాళ్ళు హరే కృష్ణ వాళ్ళు కూడా బ్రహ్మ సంహిత అని బుక్ కూడా వేశారు. బ్రహ్మ సంహిత అంటే కొన్ని బ్రహ్మసూత్రాలు అట్లాంటివి ఏమన్నా కొన్ని కలిపి ఏమన్నా వేశారేమో అయితే మేము వేసుంటారు. లేకపోతే బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాల గ్రూపు అనే ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. సో ఈ రుద్ర ఏకాదశిని అంటారు దీన్ని, ఈ రుద్ర నమ్మకాన్ని. దీనికి ఇంకో పేరు ఏంటంటే శతరుద్రీయం అని కూడా ఇంకో పేరు. శతం అంటే శతం అంటే యాక్చువల్గా 100 అని. మరి ఎందుకు 100 అని ఎందుకన్నారయ్యా, అంతకంటే ఎక్కువే ఉన్నాయి కదా మంత్రాలు అని చెప్పేసానంటే, శతం అనంతం భవతి, విశ్వమంతా వ్యాపించినటువంటి అనంతులైనటువంటి రుద్రుల వైభవాన్ని గురించి చెబుతోంది గనక దీనికి శతరుద్రీయం అని సార్థక నామధేయం వచ్చింది అని చెప్పేసి చెబుతుంది శాస్త్రం. కానీ శతం అనే దగ్గర సహస్రానికి అది ఉంది. దేనికి సహస్రానికి ఇదంతా వ్యాపించిన దానికి అనేకం అనే దానికి సహస్రం అంటారు. ఈ శతానికి కూడా అన్నారు. శతం అనంతం భవతి అని ఒక సూత్రం. శతం అనే మాటను సహస్రానికే కాకుండా అనంతమైనటువంటి దేనికైనా వాడచ్చు అని చెప్పేసి అంటే ఈ యొక్క సమర్థమైనటువంటి శాసక శక్తులతో శతాధికమైనటువంటి అనుకోండి అనంతమైనటువంటి రుద్ర శక్తులతో శాసక శక్తులతో ఈ సమస్తమైనటువంటి లోకాన్ని శాసిస్తున్నాడు ఈశ్వరుడు అని చెప్పేసి ఆ యొక్క ఈశ్వరుడు యొక్క వైభవాన్ని గురించి చెప్పేది కాబట్టి దీన్ని శతరుద్రీయం అని చెప్పేసి నేను అంటే ఈ విషయం అంతా వేలాది రుద్రులు అనంతమైనటువంటి సంఖ్యలో ఈ రుద్రులు ఈ విశ్వంలోని అణువును వ్యాపించి ఉన్నారు. ఈ రుద్ర శక్తులతో ఆ రుద్రుడు శాసిస్తున్నాడు అని కాబట్టి దీన్ని శతరుద్రీయం అని చెప్పేసి నీకు పేరు పెట్టారు. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు యాక్చువల్గా సంహౌ ఫ్రమ్ లాంగ్ టైం. అన్ని ఉపనిషత్తులు కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ను గురించి చెప్పాయి. యాక్చువల్గా జాబాల ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో ఒక కథ ఏమిటంటే యాజ్ఞవల్క్య మహర్షి దగ్గరికి కొంతమంది బ్రహ్మచారులు వెళ్ళి అడిగారట,
స్వామి మీరు చాలా గొప్పవారు కదా, కించెప్యేన అమృతత్వం బ్రూహి, ఏది జపిస్తే అమృతత్వం లభిస్తుంది అంటే ఆయన శతరుద్రేయేతేతి అని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చేశాడు. శతరుద్రేయేణేతి ఎందుకనండి? శతరుద్రియం కనుక పారాయణ చేస్తే అంటున్నారు ఏంటంటే, ఏ అమృతత్వాన్ని మీరు లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ అమృతత్వం పేరే శతరుద్రియం నాయన అని చెప్పేసి ఆయన చెప్పారని. యాజ్ఞవల్క్య మహర్షి ఆయనే కదా దీనికి కర్త, శుక్ల యజుర్వేదానికి. సో ఈ రుద్ర నమక మంత్రాలతో హవనం చేయడం వలన, ఏతాని హవా అంటుంది ఆ మంత్రం, ఈ రుద్ర నమక మంత్రాలతో హవనం అంటే హోమం చేయడం వలన, ఈ మంత్రభావాలను మనస్సులో నిలుపుకొని ఒక శివ సమర్పణ భావనతో పారాయణ చేయడం వలన వన్ గెట్స్ అమృతస్య నామధే, ఇదంతా కూడా అమృతత్వం వస్తుంది. అన్ని పాపాల నుంచి మానవుడు విముక్తుడవుతాడు. పాపాలంటే ఏమిటి మనకు తెలుసు కదా, స్పిరిచువల్ పాత్ నుంచి పడగొట్టేదేదో అది పాపం. సో స్పిరిచువల్ పాత్ నుంచి పడగొట్టేటటువంటి భావాల నుంచి కనుక మానవుడు విముక్తుడైతే ఇంకా స్పిరిచువల్ ప్రోగ్రెస్సే కదా. సో ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్తో మానవుడు ఏదో ఒక రోజుకి అమృతత్వాన్ని పొందుతాడు అని ప్రాబబ్లీ ఆయన ఉద్దేశం కావచ్చు, యాజ్ఞవల్క్య మహర్షి ఉద్దేశం. ఇప్పుడు ఈ యజుర్వేదానికి ఏంటంటే మొత్తం 101 శాఖలు ఉన్నాయి. శతశాఖాగతం అంటారు. ఈ శతశాఖాగతమైనటువంటి ఈ యజుర్వేదంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మధ్యలో ఉంది అంటారు ఈ రుద్ర నమకం. అందుకని కూడా దీనికి శతరుద్రియం అనే పేరు వచ్చిందని సూత సంహిత చెప్తాను. శతరుద్రియం అని పేరు రావడానికి రెండు రీజన్స్. ఒకటేంటంటే శతం అనంతం భవతి అని ఇందాక మనం చెప్పుకున్నాం, అదొక రీజను. ఇంకోటి ఏంటంటే యజుర్వేదానికి ఉన్నటువంటి 101 శాఖలలో ఆ వేదంలో శతశాఖాగతమైనటువంటి వేదంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది కాబట్టి ఈ రుద్ర నమకం దీనికి శతరుద్రియం అని పేరు వచ్చిందని సూత సంహిత చెప్తోంది. సూత సంహిత నా దగ్గర ఉందండి, ఆయన కృష్ణబ్రహ్మం గారు ఇచ్చారు. తర్వాత సూతుడు అనే వెరైటీ ఆఫ్ థింగ్స్ రిలేటింగ్ టు రిలిజియన్ అండ్ స్క్రిప్చర్స్ అండ్ ఆల్ దాట్, ఆయన ఒక పెద్ద చాలా 1,00,000 శ్లోకాల గ్రంథం అది. దాని కాస్త కండెన్స్ చేసి ఒక వచనంగా ఒక 500 పేజీల పుస్తకంగా తయారు చేశారు. సూత మహర్షి ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వ్యాస మహర్షుల వారి దగ్గర నుంచి పురాణాలన్నీ నేర్చుకున్నాడు ఆయన. వ్యాస మహర్షి ఏం చేశాడంటే మిగతా వాళ్ళకి అంటే పైల మహర్షికేమో ఋగ్వేదం చెప్పాడు, వైశంపాయనుడికి ఏంటంటే యజుర్వేదం చెప్పాడు, జైమిని మహర్షికేమో సామవేదం చెప్పాడు, సుమంతుడికి ఏంటంటే అధర్వణ వేదం చెప్పాడు. అండ్ ఇంకా మిగిలినవి ఏంటి, ఆయన పురాణాలు కూడా రాశాడు కదా, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ సూత మహర్షికి చెప్పాడు. అందుకనే మనకు మామూలుగా ఈ పురాణాల్లో వస్తుంటుంది, నైమిషారణ్యంలో వాళ్ళంతా యజ్ఞం చేస్తుంటే ఏంటి శౌనకాది మహామనులకు సూతుండిట్లని అని చెప్పేసి వస్తుంటుంది మనకి. ఆ సూత మహర్షి అనమాట. ఆయన కూడా చాలా గ్రేట్ మ్యాన్. ఏంటి యాక్చువల్గా ఆయన అసలు పేరు సూతుడు కాకపోవచ్చు, సూత అంటే చక్కగా చెప్పినటువంటి వాడు అని అర్థం. ఆ సూతుడి యొక్క తండ్రి పేరు ఏంటంటే రోమహర్ష మహర్షి. రోమహర్షుడు అంటే ఏమిటంటే ఆయన కనుక ఏదన్నా చెప్పినట్లయితే మన యొక్క చర్మంలో మన ఉండేటటువంటి వెంట్రుకలు కాస్త నిక్కబొడుచుకుంటాయట, అంత బ్రహ్మాండంగా చెప్తాడట ఆయన. అందుకని ఆయన పేరు రోమహర్షణ మహర్షి అని ఆయనకు పేరు. సో క్వైట్ అప్రాప్రియేట్లీ ఆయన కొడుకు అయినటువంటి సూత మహర్షి, వాళ్ళ యాక్చువల్ నేమ్స్ మనకు తెలియదు. ఆయన పురాణాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఆయన వ్యాస మహర్షి దగ్గర బాగా నేర్చుకొని సూత చక్కగా చెప్పడం వల్లనే మనకు ఈనాడు ఈ కథలు, ఉపాఖ్యానాలు, అన్ని ఇతిహాసాలు ఇవన్నీ బ్రహ్మాండంగా అలైవ్. అప్పుడు చెప్పినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలా ఉన్నాయి మనకి. తర్వాత కరెక్ట్, ఆయన గ్రేట్ ఫ్యాకల్టీ ఆయన.
మిగతా వాళ్ళు అంత ఫ్యాకల్టీ మెంబర్స్ కాదు వాళ్ళు. అలా నాలెడ్జ్ లో స్కిల్స్ లేవు వాళ్ళకి. అవును. తర్వాత జైమిని అన్నారే, అవును. ఈ జైమిని అనే ఆయన ఏం చెప్పాడు, ఇది అధర్వణ వేదన. జైమినియా? జైమిని సామవేదం. జైమిని సామవేదం అంటే జైమిని భారతం అని ఉంది, అదేంటిది? అది వేరే ఇంకో జైమినియా? అది ఎందుకంటే జైమిని అనేటటువంటి పేరుతో మనకి వచ్చినటువంటి రచనలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా పూర్వ మీమాంసాకర్త ఎవరయ్యా అంటే జైమిని. అది నేను ఆయన ఈయన ఒకటేనా? కాకపోవచ్చు, కాదనే పెద్దల అభిప్రాయం. ఓకే ఓకే. ఇప్పుడు జనక మహారాజు మేబీ జైమిని భారతం రాసింది అండ్ ఈ సామవేదం నేర్చుకున్నటువంటి జైమిని ఒకరు కావచ్చు. ఎందుకంటే మహాభారత కర్త వ్యాస భగవానుడు కాబట్టి కాస్త ఇంకొక సింప్లిఫైడ్గా జైమిని భారతం రాసుండొచ్చు ది సేమ్ జైమిని. బట్ పూర్వ మీమాంసాకర్త అయినటువంటి జైమిని మాత్రం హీ మస్ట్ బి డిఫరెంట్. ఆయన వేరే ఉంటాడు. ఆయన వేరే ఉంటాడు. ఓకే సరే. ఆ తర్వాత ఈ కూర్మ పురాణంలో ఇవన్నీ కూడా చక్కగా పురాణాల్లో మనకు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఈ రుద్రంలో చెప్పబడినటువంటి నామాలన్నీ కూడా నా రహస్య నామాలు రా బాబు అని శివుడే చెప్పాడట. రుద్ర శబ్దానికి వైదికమైనటువంటి అర్థం ఏంటంటే ఓంకార స్వరూపము అని చెప్పేసి అని. రుద్ర అంటే అర్థం ఏంటంటే ఓంకారం అని. అంటే అర్థం ఏంటంటే రుద్రుడు ప్రణవమంత్ర వేద్యమైనటువంటి పరతత్వం అని అర్థం చేసుకోమంటుంది శాస్త్రం. ఆ తర్వాత ఈ ఓంకార స్వరూపుడు అంటే పరతత్వము. పరతత్వం. ఓంకారం అంటే పరతత్వం. అంటే ఓంకారం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరతత్వం అది. ఓంకారం అనేది సంకేతం. దాని ద్వారా మనం చేరవలసినటువంటి పరతత్వం ఏదైతే ఉందో ఆ పరతత్వం శివుడు అని. అదే రుద్ర. అందుకని రుద్ర అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఓంకారం. అంటే రుద్రనామాల ద్వారా ఆ పరతత్వాన్ని చేరుకోవాలి. ఒకటే అని చెప్పేసి. ఆ తర్వాత మనకు చాలా కథలు వినిపిస్తుంటాయి. ఈ కూర్మ పురాణంలో ఒక కథ, వసుమనసుడు అనేటటువంటి ఒక రాజర్షి ఉండేవాడట. ఆయన బ్రహ్మను ఉపాసించి బాగా దీర్ఘమైనటువంటి ఆయుష్ను పొందాడట. అంతేకాదు తన ఆయుష్నంతా కూడా ఆయన రాజర్షి ఏం చేశాడంటే గాయత్రి ఉపాసనకు వినియోగించాడట. ఆయన ఆ గాయత్రి మంత్రోపాసనతో ప్రసన్నమైనటువంటి ఆ పరమాత్మ భర్గః మహాచైతన్యం, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆ పరమేశ్వర చైతన్యం ఆ రాజర్షికి సాక్షాత్కరించి, నాయనా నువ్వు మిగతా చింతనంతా వదిలిపెట్టు, సర్వవేదేషు గీతాని సంసార శమనాని చ అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం. ఈ సర్వ వేదాలయందు గానం చేయబడినటువంటి ప్రపంచోపశమనం కలిగించేటటువంటి నా నామాలైనటువంటి రుద్ర నమక మంత్రాలను నువ్వు జపించునైనా నువ్వు తరిస్తావు, నీకు మోక్షం వస్తుందని ఉపదేశించాడట ఆ పరమాత్మ. వసుమనసుడు అనేటటువంటి చాలా గొప్ప రాజర్షి ఆయన. మన జనక మహర్షిలాగా ఆయన కూడా గొప్ప రాజర్షి. మనకు మా ఉపనిషత్తుల్లో అక్కడక్కడ వస్తుంటుంది. గురుగారు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ జనక మహారాజు, ఈ మిథిలా చక్రవర్తి జనక మహారాజు వాళ్ళు ఒకటే కాదా? వాళ్ళొకరే. ఒకరేనా? వాళ్ళొకరే. ఆయన మహారాజు అంటే పేర్లు జనక మహారాజు అని నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అట్లా పెట్టుకొని ఉంటారు జన మహారాజు. ఈ జనక మహారాజు తెలియదని కొందరు అంటారే. మరి కావచ్చు కూడాను. మనకేంటంటే నెంబర్స్ ఎక్కువయ్యే కొద్ది మనకు కన్ఫ్యూషన్ కాబట్టి విల్ టేక్ ఇట్ యాజ్ వన్ జనక. రామాయణంలో ఉండేటువంటి సీతమ్మ వారి తండ్రి జనక మహారాజు. ఆయన కాక ఆయన అంటే ఆ జనకుడే ఈ జనకుడు అనడానికి మనకు ఒక క్లూ ఏమిటంటే సాక్షాత్తు పరాశక్తి స్వరూపమైనటువంటి సీతమ్మ వారు ఆయనకు జన్మించింది అంటే, జన్మ కాదనుకోండి, ఆయన దగ్గర కూతురులాగా పెరిగిందంటే ఆయన ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలా. నెంబర్ 1. ఆయన దగ్గర ఆయనకి ఆయన వంశస్థుడికి
ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తన ధనస్సును, శివధనస్సును న్యాసం ఉంచాడు అంటే హీ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఆర్డినరీ పర్సన్. ఒకటి అలా అలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అన్లెస్ ఆయన హీజ్ ఆఫ్ ఏ సచ్ ఏ గ్రేట్ క్యాలిబర్, ఆయనకి ఇలాంటి పుణ్యం లభించి ఉండదు. కాబట్టి ఆయన ఒకడే కావచ్చు అని అనుకోవచ్చు. తర్వాత ఈ పెద్దలు ఏమంటారంటే శాస్త్రంలో, అంటే మనకి జ్ఞానాదేవత కైవల్యం ఠీక్ హై, దానికి ముందర ఉపాసన చేయాలి కదా. ఆ ఉపాసన ఏమిటంటే అవిముక్తోపాసన చెయ్యాలి అని అంటారు పెద్దలు. మోక్షం కనుక రావాలంటే నాయన పరంపరగా రావాలన్నా కూడా అవిముక్తోపాసన చెయ్యాలి అంటారు. ఏమిటా అవిముక్తోపాసన అంటే కాశీక్షేత్రంలో ఉండేటటువంటి పరమేశ్వరుడికి అవిముక్తేశ్వరుడని పేరట. వారణాసిలో ఉండేటటువంటి ఆ స్వామికి ఆయన పేరేంటంటే కాశీ విశ్వనాథుడు సరే, ఆయనకేందంటే ఆ విముక్తేశ్వరుడు అని పేరు. వారణాసిని ఏమంటారంటే ఆనంద కారణం అని, రుద్రగేహం అని అంటారు. గేహం అంటే ఇల్లు అనమాట, రుద్రుడి ఇల్లు. అక్కడ గనక వెళ్ళి ఉపాసన చేస్తే, ఆ ఈశ్వరుడి దానికి ఉపాసన చేస్తే నీకు మోక్షం వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. దాని పేరు అవిముక్త క్షేత్రం అని పేరు కాశీకి. ఒకవేళ నువ్వు ఆ అవిముక్త క్షేత్రానికి వెళ్ళి కనుక ఈశ్వర ఉపాసన కనుక చేయలేకపోతే ఇంకొక మార్గం ఉందట. అది శాస్త్రమే చెప్పింది. నాయన నీ శరీరంలో ఒక అవిముక్త క్షేత్రం ఉంది, అది గ్రహించావా అని. ఏమిటి స్వామి అది అంటే భ్రుకుటి అంటారు. భ్రూమధ్యం ఉందే భ్రుకుటి, పింగళా నాడుల మధ్యస్థానం, సుషుమ్నా స్థానం, అది రుద్రస్థానం అంటారు. అందుకనే మనకు రుద్రగ్రంథి ఇక్కడ ఉంది అని ఉంటారు కదా. అవును, అవిముక్తం అంటే ముక్తం అంటే సరే, విముక్తం అవిముక్తం అంటే మళ్ళీ ఆపోజిట్ వచ్చేసింది కదా. అదే అలా వచ్చేసిందా? ఓ అది చూడాలి, అయితే ఎగ్జామిన్ చేయాలి. నేను కూడా ఎగ్జామిన్ చేయాలి అది. ముక్త క్షేత్రం, విముక్త క్షేత్రం, అవిముక్త క్షేత్రం అంటే ముందర ముక్త క్షేత్రం, దానికి ఆపోజిట్ విముక్త క్షేత్రం. కాకపోవచ్చేమో, అందుకని విముక్త అన్నారేమో. విశేషమైన ముక్తో లేకపోతే అది ఎగ్జామిన్ చేయాలి అయితే. సో ఆ భ్రూమధ్యం మీద కనుక దృష్టిని కనుక నిలిపి పరమేశ్వర ధ్యానం చేస్తే యూ గెట్ ది సేమ్ రిజల్ట్ యాజ్ యూ గెట్ వెన్ యూ గో టు కాశీ క్షేత్రం అండ్ దెన్ డూ ఉపాసన అని చెప్పేసి అన్నారు. థర్డ్ ఆప్షన్ ఏమిటంటే, అది కూడా శాస్త్రమే చెప్పింది. వేదంలోనైనా రుద్రపారాయణే, రుద్రమే అవిముక్త క్షేత్రం. రుద్రోపాసన నమక మంత్రాలతో గనక నువ్వు రుద్రుడిని గనక ఉపాసన చేస్తే అవిముక్తోపాసన చేసిన వాడు అవుతాడు అని చెప్పేసి అని పెద్దల మాట. యహ్ శతరుద్రీయ అధీతే సో అగ్నిపూతో భవతి అని చెప్పేసి అని చెప్తుంది. అంటే ఎవరైతే ఈ రుద్రపారాయణం చేస్తాడో, రుద్రాధ్యయనం చేస్తాడు, దిట్స్ కాల్డ్ అధ్యయనం, స్టడీ. మురిక పారాయణం కాదు, అధ్యయనం. అధ్యయనం అంటే ఏమిటంటే దాన్ని బాగా వంట పట్టించుకోవడం అన్నమాట. ఎవరైతే రుద్రాధ్యయనం చేసి ఉపాసన చేస్తారో వాళ్ళు అగ్నిలో పునీతమైనట్టు పవిత్రులవుతారని శాస్త్రం. మామూలుగా ఈ సన్యాసుల్లో 2 రకాలు ఉంటారు. విద్వత్ సన్యాసులు, వివిదిషా సన్యాసులు. మనకు తెలిసినటువంటి విషయమే. విద్వత్ సన్యాసులు అంటే వాళ్ళు జ్ఞాననిష్ఠులు. వాళ్ళు దే హ్యావ్ గాన్ త్రూ ఆల్ దీస్ ప్రాసెసెస్, ఏంటి శ్రవణ మనన నిధిధ్యాసనలు అన్నీ చేసుకొని దే హ్యావ్ నోన్ అహం బ్రహ్మాస్మి స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళు విద్వత్ సన్యాసులు. సో ఆ విద్వత్ సన్యాసులు కాలేనటువంటి వాళ్ళని ఏమంటారంటే వివిదిషా సన్యాసులు అంటారు. అంటే వివిదిష అంటే దే హ్యావ్ టేకన్ టు సన్యాస సో దట్ దే విల్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్ టు స్టడీ స్క్రిప్చర్స్, సో దట్ దే విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ది అబ్సల్యూట్ ట్రూత్ అండ్ రియలైజ్ అహం బ్రహ్మాస్మి. అంటే వీళ్ళు ఈ వివిదిషా సన్యాసులు దే ఆర్ స్టిల్ సాధకాస్, వాళ్ళు సిద్ధులు కాదు. అలాంటి వాళ్ళని వివిదిషా సన్యాసులు అంటారు.
మామూలుగా సన్యాసులు ఇంకేం చదవనక్కర్లే, వాళ్ళు పారాయణాలు గిరాయణాలు ఏం చేయనక్కర్లే. కానీ ఈ వివిధిషా సన్యాసులు మాత్రం ఈ సాధన చతుష్టయ సంపన్నత కోసం, చిత్తశుద్ధి ఏకాగ్రత కోసం, అన్వయ వ్యతిరేకాల ద్వారా ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం, మహావాక్య విచారణ ద్వారా ఈ ఏకాత్మ ప్రత్యయసారాన్ని పొందేందుకు గాను బేసిక్గా ఫండమెంటల్గా అంటే వీళ్ళు సన్యాసులు అంటే అత్యాశ్రమి అని వాళ్ళకు పేరు. అంటే వేదాధ్యయనం ఏమీ చేయనక్కర్లేదు, అంటే వాళ్ళు ఉద్దిన సంధ్యావందనం చేయనక్కర్లే, ఆదిత్య హృదయం చదవనక్కర్లే, విశ్వసహస్రనామ పారాయణ చేయనక్కర్లే. అలాంటి అత్యాశ్రములైనటువంటి ఈ సన్యాసులు కూడా, ఈ వివిధిషా సన్యాసులు కూడా రుద్రాధ్యయనం చెయ్యాలి అని కైవల్యోపనిషత్తు చెప్తోంది. చివరిలో శ్లోకాలు వస్తాయి. యాక్చువల్గా అత్యాశ్రమికి వేదాధ్యయనం అక్కర్లేదు, ఇట్స్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ దెమ్. వాళ్ళు యాక్చువల్గా ఓం అని చెప్పేసి తప్పితే ఇంకేం చేయనక్కర్లే, ప్రణవం తప్పితే ఇంకేం జపించనక్కర్లే. అటువంటి యతులు కూడా, ఈ వివిధిషా సన్యాసులు కూడా జపించి తరించాల్సింది. కాబట్టే రుద్ర నమ్మకానికి జ్ఞానకాండలో కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానం ఇవ్వబడింది అంటారు. విద్వత్ సన్యాసులు దే ఆర్ ఆల్రెడీ వన్ విత్ బ్రహ్మన్. వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు డూ దే కెన్ డూ లోక సంగ్రహార్థం, జస్ట్ లైక్ శంకరాచార్య వాళ్ళు అన్నీ చేయొచ్చు. అదర్వైజ్ లైక్ గోవింద భగవత్పాద వాళ్ళు ఒకే చోట కూర్చొని వాళ్ళు దే కెన్ బీ వన్ విత్ బ్రహ్మన్. జీవన్ముక్తులు వీళ్ళు సాధకులు. ఒక్క నిమిషం లైన్లో అండి. తర్వాత ఈ స్కాంధ పురాణంలో ఇంకో కథ ఉంది. స్కాంధ పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో ఈశ్వరుడికి ఏంటంటే ప్రజల మీద, జనం మీద చాలా యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయ ప్రదోద్యోగినో అని మనం చదువుకున్నాం కదా. దృష్టమతోపదేశ కృతినో బాహ్యాంతర వ్యాపిన అని. కలి వస్తున్నాడు అనగానే ప్రజలేందంటే రోగరూప పాపరూప శక్తుల బారిన పడకుండా, రోగరూప పాపరూప దేవతాశక్తుల బారిన పడకుండా రక్షించబడ్డానికట. హలో, వినిపిస్తోందా? ఈశ్వరుడు ఏం చేశాడంటే కరుణతో ఈ రుద్రాధ్యాయాన్ని మానవులకు అనుగ్రహించాడు అని స్కాంధ పురాణం చెప్తోంది. రుద్రం చెప్పిస్తే అట మంటలు పుడతాయట. మన చుట్టూ మంటలు అంటే విల్ బి సరౌండెడ్ బై ఫైర్ అన్నమాట. మనల్ని ఎందుకు ఆ ఫైర్ అంటే మనల్ని బాధ పెట్టడానికి వచ్చేటటువంటి శక్తులను దహించి వేసేటటువంటి మంటలట. అందుకనే మహాన్యాసం సర్వే జ్వలంతు పశ్యంతు మాం రక్షంతు. స్వామి, నేను నీ గురించి రుద్రాధ్యాయంతో నేను ఉపాసన చేస్తున్నా, నా చుట్టూ మంటలు వ్యాపించుగాక. ఆ మంటలు ఎలా ఉండాలంటే సర్వే జ్వలంతం పశ్యంతు, నన్ను ఒక మండిపోతున్నటువంటి ఒక రుద్రుడులాగా నన్ను ఏ శక్తి అయినా కూడా చూడాలి, నన్ను రక్షించుగాక అని చెప్పేసి అని అంటుంది మహాన్యాసం. అదే ఏమండి, అంటే రుద్రుడి యొక్క భావం రౌద్రం. రుద్రుడి యొక్క భావం రౌద్రం అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ డే సినేరియో తీసుకున్నట్టయితే మనల్ని బాధ పెట్టడానికి కరోనా అనేటటువంటి బ్రహ్మాండమైనటువంటి శక్తి వచ్చింది. అది కూడా ప్రకృతి శక్తి కదండి, ఒక అవ్యక్తమైనటువంటి శక్తి. అది ఎవడైనా ప్రయోగించనండి. ఆ శక్తి దహించబడాలంటే సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అంటే ది ఎంటైర్ నేషన్, భారత జాతి అంతా కూడా, భారత జాతికి దిక్కు ఏంటంటే ఒక్క రుద్ర నమ్మకం తప్పితే వేరే లేదని చెప్పేసి అని నా అభిప్రాయం.
ఇంతకు దేవతలు అంటే ఎవరంటే సృష్టిలో వ్యాపించినటువంటి సమస్త భావాలను ప్రకటింపజేసేటటువంటి శక్తులే దేవతలని పెదలమాట. సో ఈ విధంగా రుద్రాధ్యాయానికి, రుద్ర నమ్మకానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చింది వేదం, శాస్త్రం. ఓకే, రుద్రాన్ని జపించడం వల్ల వచ్చేటటువంటి ఫలం ఏమిటో మనం చెప్పుకుంటున్నాం. ఒక పురాణం ఏం చెప్తుందంటే, రుద్రం జపించడం అంటే వలన బాబు సమస్త భూమండలాన్ని రుద్రుడికి సమర్పించినటువంటి ఫలం ఈక్వాలెంట్ టు దట్ నీకు లభిస్తుంది అని చెప్పేసి ఓ చోట శృతి అంటుంది. భోగార్థి అయినా, ముముక్షు అయినా, ప్రాయశ్చిత్య కర్మ చేసుకోవాలనుకునేవాడైనా ఈ రుద్రోపనిషత్తును కనుక పారాయణ చేస్తే చాలు, రుద్రాధ్యయనం అన్నారు, బుర్క పారాయణ కాదు, రుద్రాధ్యయనం కనుక చేస్తే చాలు సద్గతి లభిస్తుంది, ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం నీకు లభిస్తాయి అని. పారాయణం అంటే ఎటువంటి దానికి అర్థం తెలియకుండానే చదువుకుంటూ వెళ్ళిపోవడం పారాయణం. అధ్యయనం అంటే ఏంటంటే దాని యొక్క ఫుల్ మీనింగ్ బాగా అర్థం చేసుకొని వంట పట్టించుకొని చదవడాన్ని పారాయణం అంటే, ఇది అధ్యయనం అంటారు. అంటే పారాయణం విత్ అండర్స్టాండింగ్ ఈజ్ కాల్డ్ అధ్యయనం. చెయ్యొచ్చు, వాడు చేస్తున్నారు, వీళ్ళు కూడా చేస్తున్నారేమో, ఐ డోంట్ నో, చేస్తున్నారు. యాక్చువల్లీ ఏమక్కల, ఇంకేమక్కల, ఒక రుద్రాధ్యయనం గనక చేసినట్టయితే చాలు, రుద్రోపాసన చేస్తే చాలు. శివక్షేత్రాల్లో అంతా కూడా చెయ్యాలి యాక్చువల్గా. నవ్ ఈజ్ ది టైమ్ టు డూ ఇట్, అట్లీస్ట్ నవ్. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా మనం చేద్దామని నా ఉద్దేశం. నేను కూడా అంతకుముందు చేయలేదు, ఒక వారం రోజులు బట్టి నేను కూడా మొదలుపెట్టా. ఈవినింగ్ పూట పెద్ద ఒక 40 minutes అంతకన్నా పట్టదు. అక్కలే అదేం అక్కలే. దాంట్లో కూడా ఏమిటంటే ఐ విల్ టెల్ యూ, కరెక్ట్, అది కూడా ఏంటంటే ఐ విల్ టెల్ యూ, మీకు కరెక్ట్ లెక్క ఇస్తా. 11 అనువాకాలు ఉన్నాయి నమ్మకంలో, 11 అనువాకాలు ఉన్నాయి. 11 అనువాకాలు చదివి ఇక్కడ చమకంలో ఒక అనువాకం కనుక చదివినట్లయితే దట్స్ కాల్డ్ యాజ్ ఏ లఘు రుద్రం. చమకం అంతా కూడా కోరికలే అని చెప్పాను కదా, అందుకని 11 అనువాకాల రుద్ర నమ్మకం ఒకసారి చదివి చమకంలో కనుక ఒక్క అనువాకం కనుక చదివినట్లయితే ఇట్స్ కాల్డ్ యాజ్ లఘు రుద్రం. మామూలుగా ఏం చేస్తారంటే తృతీయ అనువాకం చదువుతారు, దాన్ని శాంతి పాఠం అని కూడా అంటారు. దాన్ని తృతీయ అనువాకం చదువుతారు. శంచమే మయశ్చ మే కామశ్చ మే అనుకామశ్చ మే అని ఉంది, అది తృతీయ అనువాకం, మామూలుగా చదువుతారు. సో నమ్మకం 11 అనువాకాలు చదివి ఈ యొక్క చమకంలో కనుక తృతీయ అనువాకం కనుక చదివినట్లయితే, ఆర్ రాదర్ ఎన్ని అనువాకం చదువుకోవచ్చు, బట్ మామూలుగా ఇది 3వ చదువుతారు. దట్స్ కాల్డ్ యాజ్ లఘు రుద్రం. అలా కాకుండా ఈ 11 అనువాకాలు చదివి మళ్ళీ 11 అనువాకాల చమకం కూడా చదివినట్లయితే ఇట్స్ కాల్డ్ యాజ్ మహారుద్రం. మామూలుగా మనం ఏం చేస్తామంటే గుళ్ళలో ఏం చేస్తారంటే దీన్నే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏకాదశ రుద్రం. ఏకరుద్రం, ఏకాదశ రుద్రం. సో మామూలుగా ఏకరుద్రం అంటే ఇది 11 సార్లు చదివి మళ్ళీ 11 సార్లు దీన్ని చదువుతారు. ఈ 11 సార్లు కాదు, ఈ 11 అనువాకాల చమకాన్ని చదువుతారు. ఇట్స్ కాల్డ్ యాజ్ ఏకరుద్రం, అంటే రుద్రాన్ని మొత్తం ఒక్కసారి. అలా కాకుండా దీంట్లో రకాలు ఉన్నాయి ఇంకా, అంటే మన ఓపికను బట్టి. 11 అనువాకాల రుద్ర నమ్మకాన్ని జపించి ఇక్కడ ఒక అనువాకం చదువుతారు, చమకంలో ఒక అనువాకం చదువుతారు, మళ్ళీ ఇక్కడ 11 అనువాకాల రుద్ర నమ్మకం చదువుతారు, ఇక్కడ 2వ అనువాకం చదువుతారు, మళ్ళీ ఇక్కడ 11 అనువాకాల నమ్మకం చదివి 3వది చదువుతారు. అట్లా వస్తే దాన్ని ఏదో అతిరుద్రం అనేదో అంటారు.
మామూలుగా మనకేంటంటే రుద్ర నమ్మకం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ చమకం నా ఉద్దేశంలో. అందుకని నేనేం చేస్తానంటే ఈ రుద్ర నమ్మకం 11 అనువాకాలు చదువుకొని ఆ చమకంలో ఆ తృతీయ అనువాకం ఏంటంటే దాన్ని శాంతి అనువాకం అని కూడా అంటారు, శాంతి పాఠం అంటారు, అది చదువుకుంటా నేను. అది ఇప్పుడు అంటే 11 + 1 12. 11 + 1 12. 12 మనం పారాయణం చేస్తున్నారా, అధ్యయనం చేస్తున్నారా? అధ్యయనం. నేను ఇంతకుముందు కాస్త దీన్ని కొద్దిగా స్టడీ చేశాను. నేను అంత ఎక్కువగా కాదు, కొద్దిగా స్టడీ చేశాను. నా దగ్గర ఫార్చునేట్లీ ఐ గాట్ సమ్ మెటీరియల్ ఆల్సో, దాని అర్థాలంతా కూడా. అందుకని నేను దాన్ని మనసుకు తెచ్చుకుంటూ చదువుతా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఈ మొట్టమొదటి ఏంటంటే పారాయణతో స్టార్ట్ అవుతుంది, అధ్యయనంగా పరిణమిస్తుంది. ముందర పారాయణం తర్వాత అధ్యయనంగా పరిణమిస్తుంది. ఏదైనా ఒకటేగా. అవునులేండి. ఇప్పుడు సహస్రం కానీ లలితా సహస్రం కానీ అది కూడా ఏంటంటే పారాయణం అంటే చదువుకుంటా పోవడము, అర్థాన్ని కూడా తెలుసుకుంటూ కూడా చదివితే అది అధ్యయనం అనుకోవచ్చు. కరెక్ట్, రైట్, కరెక్టే. ఇప్పుడు ఈ విష్ణు సహస్రం, లలితా సహస్రనామం, ఈ ఏకాదశి రుద్రం ఇవన్నీ కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? సేమ్ ఎఫెక్టా? ఏదైనా కూడా ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందండి. ఎఫెక్ట్ ఉంటుంది, కరెక్టే. సేమ్ గా ఉంటుందా? అన్నిటికీ సమానంగా ఉంటుందా ఎఫెక్ట్, ప్రభావం? అది యాక్చువల్గా ఇది ఆబ్జెక్ట్ బేస్డ్ కాదు, ఇది సబ్జెక్ట్ బేస్డ్. ఇది ఆబ్జెక్ట్ బేస్డ్ ఎఫెక్ట్ కాదు, ఇది సబ్జెక్ట్ బేస్డ్ ఎఫెక్ట్. అంటే చేసేవాడిలో ఎంత నిష్ఠ ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది. దాంట్లో ఎక్కడో ఒక కథ చెప్తారు. ఏమిటంటే గురువుగారు ఏంటంటే శిష్యుడికి చెప్పాడట, ఏమిటి శిష్యులకి, నాయన ఆ గోవిందనామ స్మరణ చేస్తూ గనక నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు ఈ భవసాగరాన్నే దాటచ్చు అని చెప్పేసి అంటే, స్వామి మనకు ముందర నది ఉంది కదా, ఆ నదిని కూడా దాటచ్చా అని ఓ శిష్యుడు అడిగాట. భవసాగరాన్నే నువ్వు దాటగలిగినట్టయితే ఆఫ్టర్ ఆల్ ఏముందిరా ఈ నది అన్నాడట. ఆ నది బాగా ఉరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తుంటుందట. సరే, ఈ శిష్యుడు కాస్త మన్నాడు, చాలా గురువు గారి మాట మీద మంచి శ్రద్ధ ఉందట, శ్రద్ధ విశ్వాసాలు బాగా ఉన్న బాబు. మనాడు పొద్దున ఏంటంటే అవతల వైపుకి వెళ్ళాల్సి వచ్చిందట ఏదో పని మీద. గోవిందా 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 అనుకుంటూ ఆ నదిలో నడుచుకుంటూ వెళ్ళిపోయినట్ట చివరికి. అంటే మేబీ స్మాల్ సెలవేయడము. తర్వాత గురువుగారు ఏంటంటే ఈ పక్క ఉన్నట్ట, అరే నువ్వు ఆ పక్కకి ఎట్లా వెళ్ళావరా అన్నట్ట. నడుచుకుంటూ వెళ్ళానంటే, మీరు కూడా రాండి సార్, గోవిందా గోవిందా అనుకుంటూ రాండి, ఈజీగా వచ్చేస్తారు, నేను వచ్చేసాను కదా అన్నట్ట. ఒరే మునిగిపోతాను రా అన్నాడట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అది గురువా శిష్యుడా కాదు, యాక్చువల్గా ఎంత కమిట్మెంట్ ఉందా అంటే. ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్ బేస్డ్, ఇట్ ఈస్ సబ్జెక్ట్ బేస్డ్. ఎవడైతే చదువుతాడో వాడు అది అడిగేది ఏంటంటే, అవును, ఈ మూడిటి యొక్క ప్రభావం చదివేవాడు ఒకడే అనుకోండి, మూడి కూడా. అవును, దీంట్లోనే కంపారిటివ్ గా ఏది బెటర్ అనేది ఏమన్నా ఉందా? ఏం లేదు, అంతా ఒకటే, అంతా సర్వం ఖల్విదం బ్రహ్మ. అంతే అంతే. పరమాత్మ తాలూకు డిఫరెంట్ ఎక్స్ప్రెషన్సేగా ఇవి, మేనిఫెస్టేషన్సేగా. అదే కానీ అవును, అది గురువుగారు ఏంటంటే మనం నేరుగా జ్ఞానకాండకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, మనకేంటంటే మళ్ళీ నిచ్చెన దిగాల్సి వచ్చింది. అదే మరి ఇంకా మరి జ్ఞానకాండ అదే చెప్తున్నారు కదా భగవద్గీతలో కూడా. అవును, భక్తి యోగంలో కూడా. అవును, 3వ శ్లోకంలో ఏదో ఉందన్నమాట. అవును, 2వ శ్లోకంలో ఇదే. దీంట్లో ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మనస్సును శుభ్రపరచుకోవాలంటే మనస్సును ఇప్పుడు బంగారాన్ని పుటం పెట్టాలి కదా. అవును, అదేవిధంగా ఈ రౌద్రం అంటే జ్వాలలతో మన్నింపజేయాలి శరీరాన్ని. చేస్తే నీకు అది శుద్ధి అవుతుందేమో అని. కరెక్ట్. యు ఆర్ బికమ్ ఎలిజిబుల్ టు ఫర్ జ్ఞానకాండ. దట్ ఇస్ ది థింగ్. కరెక్ట్, యు ఆర్ రైట్, పర్ఫెక్ట్లీ రైట్. ఎలిజిబిలిటీ
ఎలిజిబిలిటీ మనకు వస్తుంది అంతే. అంతే ఎలిజిబిలిటీ వస్తుంది. మనకి ఏం లేకుండా తీసుకుపోయి ఏంటంటే మహాపీఠం మీద కూర్చోబెట్టిపోయినాడు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ విరా అని కూర్చోబెడితే మనం 2 రోజుల్లో మనం దిగాల్సి వస్తుంది. దిగిపోయినాం కదా, ఎప్పుడో దిగాం. అవును మర్చిపోయినారు. అవును అవునవును కరెక్ట్ కరెక్ట్ అవునవును కరెక్ట్. అందుకని మనం ఏంటంటే ఇప్పుడు ఆడ శుద్ధి చేసుకునే దానికి కర్మకాండ అవసరం. ఇది చాలా అవసరం. అది శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకుని కర్మకాండను బయట పెట్టేసి ఆయన అవును మొత్తానికి బ్యాన్ చేసేసి కర్మకాండకు పోతే వాళ్ళు ఏదో వాళ్ళంతా పాత వాళ్ళు అది మనం నమ్మాం. కరెక్ట్. సో బాగుంది. సో ఈ విధంగా అది భోగార్థి అయిన ముముక్షు అయిన ప్రాయశ్చిత్య కర్మలకు కూడాను, అంటే ఎప్పుడో ఏదో తప్పు చేసాము, రియలైజ్ అయినాము, దానికి ప్రాయశ్చిత్త కర్మ ఏమిటి అని చెప్పేసానంటే రుద్రోపనిషత్తును పట్టుకోరా నాయన అని చెప్పేసి అంటారు పెద్దలు. అంటే ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి, మళ్ళీ ఇష్టప్రాప్తి అనేది ఇట్ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్. బట్ ఆ పరమేశ్వరుడు నీ కామనలు అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాడా అంటే నో. నీ కామనలు ఎన్నైనా ఉండవచ్చు, ప్రార్థించరా నాయన, కానీ అవి మాత్రం ధార్మికమైనవిగా ఉండాలా. ధార్మికమైనటువంటి నీ కోరికలను భగవంతుడి ముందు ఉంచడంలో తప్పేం లేదు అని చెప్పేసి అంటూ ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా అట, ఇది భారతంలో కథ, ఇది ఆయనకు సంతానం లేరట శ్రీకృష్ణుడికి, అంతమంది భార్యలు ఉన్నా కూడా తనకు అభిన్నమైనటువంటి రుద్రుడు తనకు అభిన్నమైనటువంటి రుద్రుడిని సంవత్సరం పాటు పాశుపత వ్రతంలో ఆరాధించి పుత్ర సంతానాన్ని పొందాడట. సాంబుడు అని పేరు పెట్టుకున్నాడు ఆ కొడుక్కి. సాంబుడు జాంబవతి కొడుకు అని భాగవతం చెప్తోంది, భారతం కూడా చెప్తోంది. అంతేకాదు అనిష్ట పరిహారాలే కాదు బాబు, భగవంతుడి మీద ఇష్టం పుట్టకుండా చేసేటటువంటి జబ్బును కూడా రుద్రం కుదురుస్తుంది అంటారు పెద్దలు. కానీ ఆ సాంబుడు అలాంటి దాంతో పుట్టినప్పటికి కూడా సాంబుడు చివరికి ఎట్లయినాడు చూడండి. అది ప్రారంభం ఆ విధంగా వర్క్ చేసింది ఆయన మీద, ఆ విధంగా వర్క్ చేసింది ప్రారంభం కదా. అంటే అంత రుద్రాన్ని చదివినాడు అని చెప్పడం. ఎవరు? కృష్ణుడు. శ్రీకృష్ణుడు పాశుపత వ్రతం చేశాడట సంవత్సరం పాటు. పశుపతి ఆయనే కదా, పశుపతి కాబట్టి పశుపతి అది చేశాడు, వ్రతం చేశాడు. అది అంటే ఆయన పశుపతి యొక్క కరుణా కటాక్షాలకి పుట్టినటువంటి వాడి శాంబుడే ఆయన ప్రారంభం అంటుంది. అది పాయింట్. అంటే ప్రారంభం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అంటే ఎవరిని లెక్క అది అంతే, లెక్క చేయదు అంతే. అందుకనే ఇట్ రిక్వైర్స్ ఏ స్ట్రాంగ్ ఫ్రీ విల్ టు గెట్ ఓవర్ ప్రారంధం. ఇట్ రిక్వైర్స్ ఏ వెరీ స్ట్రాంగ్ ఫ్రీ విల్. కేవలం ప్రారంధం కాదు, భగవంతుడు ఏంటంటే హీ హాస్ గివన్ ఫ్రీ విల్ ఆల్సో. సో యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫ్రీ విల్ టు గెట్ ఓవర్ ప్రారంధం. ఏంటో మరి తెలియదు మనకి, అది కూడా ప్రారంధమే. కాబట్టి ఇంతటి మహామహిమాన్వితమైనటువంటి రుద్రాన్ని ఎలా జపించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధకుడికి ఏంటంటే అశ్రద్ధ దుర్మేధ ఉండకూడదు అని చెప్పారు పెద్దలు. అశ్రద్ధ దుర్మేధ అంటే అంటే ఈ రెండు కూడా అవిద్యకు జన్మించినటువంటి పుత్రులట. అశ్రద్ధ దుర్మేధ. అశ్రద్ధ అంటే ఏమిటంటే గురువాక్యంలో శాస్త్రవాక్యంలో ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండడం శ్రద్ధ, లేకపోవడం అశ్రద్ధ. దుర్మేధ అంటే కుతర్కాలు చేయడం దుర్మేధ. అంటే తర్కం షుడ్ హెల్ప్ అస్ టు ఫైండ్ అవుట్ ది ట్రూత్ అండ్ రియాలిటీ అని చెప్పేసాను, అండ్ నాట్ టు విన్ అన్ ఆర్గ్యుమెంట్ అని. మామూలుగా మనకి 3 రకాలు ఉన్నాయి, అమేధ, సుమేధ, దుర్మేధ అని. సుమేధ అంటే అది ప్రహ్లాదుడు లాంటి వాడు అనమాట. వెంటనే టక్కమని ఏంటి ముత్యపు చిప్పలో వాటర్ పడంగానే వెంటనే ముత్యం అయిపోతుంది కదా, ఆ టైపు.
అమేధ తామరాకు మీద నీటి బొట్టు, దుర్మేధ అది కనుక ఏ చెత్త కుండీలో అది అలా అన్నమాట. కాబట్టి అశ్రద్ధ దుర్మేధ ఉండకూడదు నాయన, దాన్ని నెగటివ్లో చెప్పారు యాక్చువల్గా. ఈ రెండు ఉండకుండా ఉన్నట్లయితే నేను శ్రద్ధకు సుమేధకు నెమ్మదిగా వస్తావు నువ్వు అని చెప్పేశాను. మరి సాధన ఎలా చేయాలా స్వామి, ఏం ఉండకూడదో చెప్పారు, ఎలా చేయాలి, పాజిటివ్గా ఏమన్నా చెప్తారా అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదరా బాబు, శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియ అని చెప్పింది రుద్రం కూడా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కావాలి నీకు, ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండాలా, ఆ పరమాత్మ ఉన్నాడు, గాడ్ ఈజ్ నో వైర్ అని కాకుండా గాడ్ ఈజ్ నౌ హియర్ అనే భావం కావాలి. తర్వాత పరమాత్మ యందు లగ్నమైనటువంటి బుద్ధి కావాలి, పరత్వ బుద్ధి కావాలి. తత్పరః సంయతేంద్రియ, ఇంద్రియాలకు స్లేవ్ కాకుండా మాస్టరీ ఓవర్ ఇంద్రియాస్ కలిగి ఉండాలా. ఎందుకంటే ఇంద్రియాల సంయతేంద్రియ కాకపోతే ఏమిటి, అట్లీస్ట్ నువ్వు రుద్రపారాయణ చేస్తున్నంత 40 minutes యువర్ మైండ్ షుడ్ బీ విత్ యూ, షుడ్ బీ అండర్ యువర్ కంట్రోల్. నువ్వు ఎవరి గురించి అయితే ఉపాసన చేస్తున్నావో ఆ స్వామి మీద నీ మనస్సు లగ్నం కావాలంటే యువర్ మైండ్ షుడ్ బీ అండర్ యువర్ కంట్రోల్, యువర్ ఐస్ షుడ్ బీ అండర్ యువర్ కంట్రోల్. సో కళ్ళు మూసుకున్నానండి, అట్లీస్ట్ యువర్ ఇయర్స్ షుడ్ బీ అండర్ యువర్ కంట్రోల్. కాబట్టి సంయతేంద్రియ అని చెప్పారు. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ సాధకుడికి డౌట్ ఏమిటంటే, స్వామి నీ కృప చాలా గొప్పదేనైనా కానీ నా దౌర్భాగ్యాన్ని పోగొట్టేంత గొప్పదా అని సాధకుడి యొక్క డౌట్. నీ కృప నీ కరుణ చాలా గొప్పదే, కానీ నా దౌర్భాగ్యాన్ని పోగొట్టేంత గొప్ప అంటే నా ప్రారంధాన్ని పోగొట్టేంత గొప్పదా అంటే ఇది శాస్త్రం ఏం చెప్తావు అంటే నో డౌట్ అంటుంది. నో డౌట్ రానైనా నువ్వు ఈ యాక్చువల్గా ఈ రోగరూప పాపరూప శక్తుల నుంచి ప్రజలు తరించడాని కోసం ఈ వేదంలో రుద్రాన్ని అనుగ్రహించాడు ఆ పరమాత్మ. నువ్వు రుద్రం జపించి చూడు అని చెప్పేసి సర్వే జ్వలంతం పశ్యంతు మాము రక్షంతు అని ప్రారబ్ధాన్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. అంటే ఏమిటంటే అర్థం, ప్రారబ్ధం యొక్క ఎఫెక్ట్ ఎంతవరకు, ఫ్రీ విల్ ఏంటి ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఎక్కడి నుంచి అంటే మన గురుగారు కూడా చాలా బాగా చెప్పారు ఒక చోట. ప్రారబ్ధం ఏంటంటే మన మనస్సులో అదే వాసన రూపంగా ఉంటుంది. ప్రారబ్ధం ఎప్పుడు కూడా మన మనస్సులో ఒక బుద్ధిలో ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది, మన మనస్సులో ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది, ప్లస్ కానీ మైనస్ కానీ. ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ వచ్చాడు, ఫోన్ చేసి అరే చాలా కాలం అయిందిరా మనం కలుసుకొని, వై నాట్ వి మీట్ ఇన్ ది గోల్కొండ బార్ అండ్ రెస్టారెంట్ ఇన్ ది ఈవినింగ్, వాడు కూడా వస్తున్నాడు వీడు కూడా వస్తున్నాడు అని చెప్పేసి అంటాడు. ఐఎమ్ టెంప్టెడ్. ఓకే, చాలా కాలం అయింది వాడిని కలుసుకోవాలని, 40-30 ఏళ్ళ తర్వాత కలుసుకుంటున్నామని. అది ప్రారబ్ధం యొక్క శక్తి. అంతవరకు నాలో ఒక ఇచ్ఛ కలుగజేసింది, ఒక వాసన రూపమైనటువంటి ఒక సంకల్పం కలుగజేసింది. ఈ సంకల్పాన్ని నేను పెంచి పోషించాలా లేకపోతే అక్కడే తుంచేయాలా అనేటటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారు? మై ఫ్రీ విల్. నేను నా బుద్ధి వెంటనే పనిచేసి బుద్ధి ఉందా లేదా, రుద్రపారాయణం చేస్తున్నావు, వాడెవడో పిలవంగానే వెళ్ళిపోవడమేనా? నో, డోంట్ గో. పోయినట్టయితే నువ్వు పాతాళానికి పడిపోతావు. లాంగ్ ఫర్గాటన్ హ్యాబిట్ విల్ అగైన్ స్ప్రింగ్ అప్ అనేటటువంటిది ఒకటి ఫ్రీ విల్ కాస్త ఆ యొక్క మనస్సులో కలిగినటువంటి దాన్ని తుంచేయడానికి పాసిబిలిటీ ఉంది. అది ఫ్రీ విల్ యొక్క ఏరియా ఆఫ్ ఆపరేషన్. కర్తం అకర్తం అన్యథా కర్తం, అది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? నా ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంటుంది. నేను అక్కడ స్టాప్ చేసేసి వాడు మళ్ళీ ఫోన్ చేసినా కూడా, ఒరే నాకు అర్జెంటుగా ఏంటి, నాకు వేరే పని వచ్చింది, నేను రాలేను, ఐఎమ్ వెరీ సారీ, ఆల్ ది బెస్ట్, ఈసారి నువ్వు వచ్చినప్పుడు కలుస్తానే అని చెప్పచ్చు. సో లైక్ దట్. ప్రచోదయాత్ అది
ఆ బుద్ధిలో సంస్కారాలు గనక బాగా ఉన్నట్లయితే, ఉత్తమ సంస్కారాలు గనక నేను గనక డెవలప్ చేసుకొని ఉన్నట్లయితే, బుద్ధి విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ విల్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ ఫ్రీ విల్ ఆన్ ది మనస్సు. అక్వైర్ చేసుకుంటూ ఉండాలి, అది పాయింట్. అది పాయింట్. మళ్ళీ వెదర్ ఇట్ ఈస్ బుద్ధి, వెదర్ ఇట్ ఈస్ ప్రారబ్ధంతో వచ్చినటువంటి ఈ సంకల్పం కానీ, ఫ్రీ విల్ జనరేట్ అయ్యేటటువంటి బుద్ధిని కానీ ఇల్యూమినేట్ చేసేది ఏమిటి? ఆత్మ చైతన్యమే, కాన్షియస్నెస్. ఇఫ్ ఐ హ్యావ్ ఆల్రెడీ రియలైజ్డ్ దట్ ఐఎమ్ కాన్షియస్నెస్, నేను ఆత్మ చైతన్యాన్ని అనే భావన నాకు కలిగి ఉన్నట్టయితే అసలు ప్రాబ్లమే లేదు, అసలు ఇదంతా ఏం రాదు. నాకు ఇంతవరకు కనుక ఆ భావన ఇంకా కలిగి ఉండకపోతే, ఐఎమ్ కాన్షియస్నెస్, అహం బ్రహ్మాస్మి అనే భావన ఇంకా వచ్చి ఉండకపోతే, అంటే నేను జ్ఞాననిష్ఠుణ్ణి కాకపోతే, నా బుద్ధి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఇట్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ మై మనస్. ఇఫ్ మై బుద్ధి ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇఫ్ మై ఫ్రీ విల్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, అది మనస్సుతో పాటి ఆ బుద్ధి కూడా వెళుతుంది అక్కడికి, ఆ బార్ అండ్ రెస్టారెంట్కి. దట్ ఇస్ ఇట్. అది కంట్రోల్డ్ మైండ్. మనస్సు కంట్రోల్డ్ బై బుద్ధి. అండ్ ఆ బుద్ధికి సంస్కారాన్ని నేర్పి ఉండాలి నేను. అది పాయింట్. అనేం కాదు. ఎక్కడికక్కడ మన జీవితంలో ఏమవుతుందంటే, ఇఫ్ యూ అబ్జర్వ్, ఎక్కడికక్కడ ప్రారంధము ప్రయత్నము రెండు సైమల్టేనియస్గా వర్క్ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫోన్ చేసి శాస్త్రి గారు ఇవాటి నుంచి రేపటి నుంచి చెప్పుకుందామా అని అన్నారంటే ఏమిటి? ప్రారంధం. అది నాకు సుఖ ప్రారంధం. ఏంటి? అన్ ఆపర్చునిటీ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ఎ లైక్ మైండెడ్ పర్సన్ ఆన్ పరమాత్మాస్ భావన. అది ప్రారంధం. ఆ భావన నా మనసులో క్రియేట్ కావడం అనేటటువంటిది ఎలా వచ్చింది? అది ప్రారంధం వల్ల వచ్చింది. దాన్ని నేను పెంచి పోషించాలా? లేకపోతే రెడ్డి గారు నాకు ఇంకా తగ్గలేదండి, ఇంకో వారం రోజులు తర్వాత చూద్దాము అని నేను అన్నా అనుకోండి, అది అలా అనడం కానీ, లేదు ఇవాళ నుంచి రేపటి నుంచి మొదలు పెడదాం అనడం కానీ, అది దేని మీద డిపెండ్ అవుతుంది? నా బుద్ధి మీద డిపెండ్ అవుతుంది, నా ఫ్రీ విల్. నో మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా రెడ్డి గారు, కాబట్టి లెట్ అస్ నాట్ వేస్ట్ ది టైం అని చెప్పేసి అని అనిపించడం, అది బుద్ధి ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి యు ఆర్ రైట్, దీనికి మళ్ళీ రెండు కావాలి. ఒకటేంటంటే మానవ ప్రయత్నం, ఒకటి ఈ సంస్కారవంతమైనటువంటి బుద్ధి డెవలప్ చేసుకోవడానికి కోసం మానవ ప్రయత్నం కావాలి. అగైన్ సెల్ఫ్ ఎఫర్ట్ కావాలి. రెండోది ఏంటంటే దానికి కూడా పరమాత్మ అనుగ్రహం కావాలి. దానికి కూడా పరమాత్మ అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం కోసం మళ్ళీ నేను పరమాత్మను ప్రార్థించాలి. స్వామి, సీ టు ఇట్ దట్ మై బుద్ధి ఫంక్షన్స్ వెల్ ఆల్వేస్ అని. అదే ఇక్కడ స్వామి నీ కృప చాలా గొప్పదే, కానీ నా ప్రారంధాన్ని కూడా పోగొట్టేంత గొప్పదా అని సాధకుడి డౌట్ ఎప్పుడు ఉంటుంది. సాధన చేస్తున్నటువంటి వాడే సాధకుడు, వాడికే ఈ డౌట్స్ వస్తాయి, మామూలు వాడికి రాదని. సో అది పోవాలంటే శాస్త్రం ఏమో చెప్తోంది, ఎస్ స్వామి కృప చాలా గొప్పది, నువ్వు నిజంగా సిన్సియర్ హార్ట్తో కనుక ప్రే చేసినట్లయితే నీ ప్రారంధాన్ని కూడా పోగొడుతుంది రా, అది దాన్ని పక్కన పెట్టేటట్టుగా చేస్తుంది, నీ ఫ్రీ విల్ బాగా డెవలప్ అయ్యేట్టుగా చేస్తుంది అని శాస్త్రం చెప్తోంది. బట్ ఐ మస్ట్ ట్రస్ట్ దాట్ అండ్ ప్రే టు ది గాడ్. అది అక్కడ. తర్వాత ఏం పర్వాలేదు. ఓకే, అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం కట్ చేసి, యాక్చువల్గా ఆ కటింగ్ కూడా వచ్చింది. అసలు రుద్ర నమ్మకంలో ఎన్ని రుక్కులు ఉన్నాయి, ఎన్ని నమస్కారాలు ఉన్నాయి, అక్కడ ఆ టాపిక్ రేపటి నుంచి చెప్పుకుందాం. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.